ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆచంట నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి చెరుకోట శ్రీరంగనాథరావు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ విజయం సాధించేది మాత్రం టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ అంటూ టీడీపీ శ్రేణులు అయితే ముందుగానే చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై మనం టీడీపీ నాయకులు అడిగి తెలుసుకుందాం. విజయావకాశాలు పితాని సత్యనారాయణకే అంటున్నారు, మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? 100% విజయావకాశాలు పితాని సత్యనారాయణకి ఉన్నాయండి. ఈ రంగనాథ్ గారు వచ్చి పెనుగొండకి కానీ మీకు చుట్టుపక్కల గ్రామానికి చేసింది ఏం లేదు. అంతా రౌడీ రాజకీయం తప్ప, ఇసుక దోసుకోవడం, మైనింగ్ అమ్ముకోవడం తప్ప ఇంకా ప్రజల మీద ఏం చూపించలేదు. నెక్స్ట్ ఏంటంటే పితాని సత్యనారాయణ ప్రతి ఇంటికి, ప్రతి శుభమైన అపశుభమైన ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించేవారు. దీంట్లో అయితే పితాని గారికి ఫుల్గా సపోర్ట్గా ఉన్నారు ప్రజలు. 100% విజయం పితాని గారికి వస్తుంది. అంటే బీసీ ఓట్ బ్యాంకింగ్ అంతా నా వైపు ఉందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. బీసీలు అందరూ కూడా వైసీపీలోకి వచ్చారని రంగనాథరావు చెప్తున్నారు. లేదండి, అదే మట్టుకి రాంగ్ అండి. పాత వాళ్ళనే తీసుకెళ్ళి కమిటీలో ఎంచుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ బీసీ నుంచి సపోర్ట్ లేదు. విశ్వబ్రాహ్మణులు ఏంటి మిగతా సంఘ సభ్యులందరూ కూడా పితాని గారికి 100%గా ఉన్నారండి. దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే భారీ మెజార్టీతో, గతంలో కంటే భారీ మెజార్టీతో గెలుస్తారని రంగనాథరావు చెప్తున్నారు. మీరు కూడా గెలుస్తామన్నారు. అంటే మీ వ్యూహాలు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా చెప్పండి? గతంలో 2019లో పితాని సత్యనారాయణ గారిని లేనిపోయినవన్నీ చెప్పి శ్రీరంగనాథరాజు గారు ఎక్కడి నుంచో వచ్చి ఆచరణ నియోజకవర్గంలో ఎక్కడో గొయ్యి కనపడింది. ఆ గోతుని ఫోటోలో తీసుకుని దాన్ని భారీ ఎత్తున ప్రచారం చేసి కొంత ఐపేడ్ పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి ఎక్కడో మారుమూలనే కొంతమందికి డబ్బులు ఇచ్చి మాట్లాడించి పితాని గారిని ఫేక్ ప్రాపగండా చేశారు. చేసి మాత్రమే గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు? బీసీ సామాజిక వర్గాన్ని అత్యంత దారుణంగా దూషించారు. బీసీలు ఎవరైతే రంగనాథరాజు గారు మంచోడు ఏదో చేస్తాడు ఉద్ధరింతాడని చెప్పి అనుకుని బీసీ వాళ్ళు ఓట్లు వేస్తే బీసీలందరినీ కూడా చాలామందిని వాళ్ళ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అవమానించాడు. ఇది అవునా కాదా అనేది మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి కావాలంటే. ఇంకోటి ఏంటంటే విభజించు పాలించు అనేది శ్రీరంగనాథరాజు గారు ఇక్కడికి వచ్చి నేర్పాడు అనమాట. ఒక కులం దగ్గర ఇంకో కులాన్ని, ఇంకో కులం దగ్గర ఈ కులాన్ని ఇచ్చేసి విభజించు పాలించు అనే రాజకీయం నియోజకవర్గంలో మొట్టమొదట ప్రారంభించింది శ్రీరంగనాథరాజు. జనాలందరూ కూడా 2019 నుంచి 2024 వరకు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా నియోజకవర్గ ప్రజలందరూ కళ్ళు తెరుచుకున్నారు. రంగనాథరాజు ఏదో చేసేస్తాడు, రాజుగారు ఏదో మమ్మల్ని ముద్రించేస్తాడు అనుకున్నారు. కానీ గడిచిన 5 ఏళ్ళలో సిగ్గుపడుతున్నారు. ఎందుకురా బాబు ఈయన కోట్లు వేసాం, నియోజకవర్గం ఎటు కాకుండా పోయింది, అభివృద్ధి లేదు, ఇసుక దోపిడీ, ఇళ్ల స్థలాలేమో 50,000, 60,000, ₹1,00,000 దోపిడీ అని చెప్పి అనవసరంగా 5 ఏళ్ళు మనం నియోజకవర్గం అభివృద్ధిని పాడు చేసుకున్నామని ఈవేళ బాధపడుతున్నారు. కనుక 2024లో ప్రజలందరూ చాలా ఉత్తేజమై ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ గారిని ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో ఆచరణ నియోజకవర్గంలో ఈవేళ మనం రేపు జరిగే 13వ తారీఖు అసెంబ్లీ ఎలక్షన్లో సైకిల్ గుర్తుకి, తర్వాత పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీజేపీ వరం గారి కలవ పువ్వు మీద ఓటేసి ఆచరణ నియోజకవర్గాన్ని విజయ పదం నడిపించడానికి ఆచరణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పితాని సత్యనారాయణ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయి అనుకోవచ్చు? ముఖ్యంగా పితాని సత్యనారాయణ గెలుపుకి కారణం ఏంటంటే ఆయన యొక్క మంచితనం, నలుగురితో కలిసి వెళ్ళడం, ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన ఆత్మీయ పలకరింపు, రాజులాగా చేదరించుకోవడం, ఏ పక్కండు ఇలా ఉండడం అనడం కాకుండా ప్రొద్దున్న లేచిన 6 గంటల నుంచి ఆయన బయట కూర్చున్న, ఇంట్లో కూర్చుని ఎవరి ఇంటికి వచ్చినా సరే ప్రతి కార్యకర్తనే తమ్ముడు, అన్నయ్య, పెద్దలైతే ఏంట్రా, ఏంటి బాబు, ఏంటి అని ఆత్మీయంగా పలకరించడం. ఈ పలకరింపు వల్ల ఆయనకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ని దెబ్బతీయాలని ఇదే రంగనాథరాజు గారు గత ఎలక్షన్లో అందరినీ ఒరే అంటాడు, యారా అంటాడు అని క్యాంపెయిన్ చేసి చాలా అలర చేశాడు. ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఒక కింద స్థాయి వ్యక్తిని ఒరే అన్నాడంటే దాని ఏంటి? ఆయన మనసులో ఆ వ్యక్తి మీద ఎంతో ప్రేమ, మా మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన మమ్మల్ని ఒరే అన్నా, ఏరా అన్నా మేము పడతాం. అదే రంగనాథరాజు గారికి ఎందుకు ఆ విషయం? కానీ ఆయన ఏంటంటే ఇటువంటి విషయాలన్నీ క్యాచ్ చేసుకుని జనాల్లో ఏదో పొందాలని, మెప్పు పొందాలని ఏదో చేసుకున్నారు. కానీ అది 2019లో ఆయన ఆడిన డ్రామాల వల్ల, లేకపోతే ఏదో గాలి వల్ల అప్పుడు ఏదో ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఏదో నెగ్గడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇదే మా పితాని సత్యనారాయణ గారు 58 రోజులు పాదయాత్ర చేసి ప్రతి గడపని టచ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి జనాలు పట్టిన నిరాదరణ చూస్తే ఈ రంగనాథరాజు గారికి ఆఫీసులో ఉండి ఏం చేయాలో తెలియక మళ్ళీ మొదటి నుంచి గేమ్లు ఆడదామని ట్రై చేస్తున్నారు. బీసీ ఓట్లు సగం ఓట్లు నా పక్కనే ఉన్నాయి, లేకపోతే ఆ ఓట్లు నా పక్కన ఉన్నాయి, ఈ కులం ఓట్లు నా పక్కన ఉన్నాయి, ఆ కులం ఓట్లు నా పక్కన ఉన్నాయి అన్న ఒక వ్యక్తిగత దాన్ని ఏమంటారంటే ఏదో మైండ్ గేమ్ సెట్ చేసుకుని ఇది ఈ రకంగా ఆయన ఏదో గెలవాలని చూస్తున్నాడు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న జనాల్లో మేలుకున్న జనాలు బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
బీసీ ఓట్లు 85% ఇవాళ పెద్ద సత్యనారాయణ గారు వెనకాలన్నారో అన్ని వర్గాలు, ఓన్లీ బీసీ అని కాకుండా కమ్మ, కాపు, రాజు, రెడ్డిస్, ఎస్సీస్ అన్ని కులాలు కూడా ఇవాళ బీసీ మొత్తం అన్ని కులాలు కూడా పెద్ద సత్యనారాయణ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆయన్ని విజయపథంలో బ్రహ్మరథం పట్టి సాగనంపుతున్నారు. ఈయన పాదయాత్రలు మనం చూసాము, పెత్తన్ గారి పాదయాత్ర. అదే రాజుగారు రోడ్డు మీద ఇవాళ పాదయాత్ర చేసుకుంటే తల దించుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన పని ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఎవరన్నా ఏమన్నా అడిగితారేమన్నా భయంతో నమస్కారం పెడతా కూడా భయపడి ఇవాళ భయపడుతున్నారు రంగనాథరాజు గారు. కారణం ఏంటి? ఆయన చేసుకున్న పనులు. ఎక్కడ ఏం చేశాడు ఆయన? ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేయగలిగారా? ఇదే పెద్ద సత్యనారాయణ ఉన్నప్పుడు ప్రతి ఊరు వాడ ఇవాళ సొంత ఖర్చులతో ఇల్లు కూడా కట్టిస్తున్నానని మీ రంగనాథరాజు చెప్తున్నారు. సొంత ఖర్చులతో ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇవాళ వీళ్ళ ఇచ్చిన స్థలాల్లో, వీళ్ళ జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుని అడిగి చూడండి మీరు వెళ్ళి. వాళ్ళు ఎంతంత అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారో. కారణం ఏంటి? సైట్ ఇచ్చారు. ఆ సైట్ ఇచ్చిన లబ్ధిదారుడికి ఆడికి డబ్బు కొద్దో గొప్ప కూడబెట్టుకుని దాచుకుని ఆడికి అప్పుడు ఇల్లు కట్టుకుంటాడు. కానీ వీళ్ళు పెట్టిన రీజన్ ఏంటి? అక్కడ నువ్వు ఇల్లు కట్టకపోతే మేము సైట్ లాగేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడో ఒకడ ఆ కూలో నాలో చేసుకుని ఓడి ఆ పట్టాన్ని తాకట్టు పెట్టి 2 లక్షలు 3 లక్షలు తెచ్చి ఇవాళ బీసిమెంట్లు వేసి స్లాబ్లు వేసిన పరిస్థితుల్లో ఈ వడ్డీలు కట్టలేక, ఈ తెచ్చుకున్న వడ్డీలు కట్టలేక, ఈ తెచ్చుకున్న సంపాదన సరిపోక, ఇంట్లో పిల్లల్ని పోషించుకోలేక ఎన్ని వ్యవస్థలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ కాలనీలో ఉన్న ఈ జగనన్న కాలనీలో వాసులను అడిగి తెలుసుకుంటే అదే రంగనాథరాజు గారికి పూర్తి వివరణ ఇస్తారు అందరూ కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 2024లో పీతాన్ సత్యనారాయణ గారి విజయం తథ్యం. అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇదే రంగనాథరాజు గారికి మేము గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. టీడీపీలో దళిత నాయకులుగా కొనసాగుతున్నారు. చాలా గ్రామాల్లో మీరు వెళ్ళి దళితులను కూడా ప్రశ్నిస్తున్నారు, అక్కడ ఓటు వేయాలని అడుగుతున్నారు. దళిత వర్గాల్లో ఏ విధంగా ఉంది రెస్పాన్స్? 100% రంగనాథరాజు గారు ఓటమి ఆచంట నియోజకవర్గంలో తథ్యం. దళిత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రంగరాజును ఓడించడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆచంట నియోజకవర్గంలో రంగరాజు ఎక్కడా ఒక దళిత గ్రామంలో తట్టమట్టేసినటువంటి పాపాన పోలేదు. అధికారంలోకి రాకముందు భోజనాలు పెట్టేస్తే గెలిచేస్తామనేటువంటి నీ విష సంస్కృతికి జనం చర్మగీతం పాడబోతా ఉన్నారు. భోజనాల విష సంస్కృతి కాలం పోయింది. రంగరాజు గారిని తట్టాబొట్టా సర్ది ఈ నియోజకవర్గాన్ని నుంచి పారదోలడం కోసం దళిత ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దళితుల్లో ఉన్నటువంటి మీ పార్టీలో కొంతమంది నాయకులు చనిపోతే, శుభ కార్యక్రమాలు జరిగిన, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కనీసం పలకరించడానికి కూడా యోగ్యత లేనటువంటి రంగనాథరాజు నిన్ను దళిత ప్రజలందరూ కూడా విశ్వసించట్లేదు. ఖచ్చితంగా ఓట్లతోటి నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా ఏంటంటే అవినీతిమయం చేసి ఆచంట నియోజకవర్గంలో 4 మండలాల్లో 52 గ్రామ పంచాయతీల్లో నువ్వు భూదొందాలు చేసి, ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్న పేరుతోటి ప్రతి ఇళ్ల స్థలం దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసి, ఇసుక దందాలు చేసి, అన్యాయంగా దుర్మార్గంగా మద్యంలో కూడా నువ్వు డబ్బుల్ని వసూలు చేసుకున్నటువంటి చరిత్ర ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది. అవినీతికి రారాజు రంగరాజు నిన్ను చక్కబెట్టి పంపడానికి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా దళితులు సిద్ధంగా ఉన్నారని ముక్తకంఠంగా తెలియజేసుకుంటాం. నాపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క అవినీతి ఆరోపణ రుజువు చేశారని అతను ప్రశ్నిస్తున్నారు. 100% రుజువైంది. నీ అంతటా నువ్వే నీ పార్టీ ఆఫీసులో నీ కార్యకర్తల ముందు మేము డబ్బులు తీసుకున్నామని చెప్పని ఇళ్ల స్థలాలకి 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేశామని చెప్పినటువంటి వీడియో పబ్లిక్ అయింది కదా. ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. నువ్వు చేసినటువంటి అవినీతి భోగోతాలు నియోజకవర్గంలో కోకోలలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రజలు మాట్లాడుకునే దాని పర్యాసనమే 13వ తారీఖున జరగబోయే దాంట్లో బటన్ నొక్కే కార్యక్రమంలో నిన్ను ఇంటికి పంపడానికి, కూటమి అభ్యర్థిని గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నీ అవినీతి భోగోతం కోకోలలుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. గతంలో కంటే భారీ మెజార్టీతో గెలుస్తానని అంటున్నారు. మెజార్టీగా డిపాజిట్లు రావేమో రంగరాజు గారు. కూటమి అభ్యర్థికి పితాని సత్యనారాయణ గారు మెజారిటీ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీ డిపాజిట్ల కోసం నువ్వు చూసుకో. నీ డిపాజిట్లు గల్లంత అయిపోవటం ఖాయం. తట్టాబుట్టా సర్దుకుని తాడేపల్లిగూడెం వెళ్తావో భీమవరం వెళ్తావో సిద్ధంగా ఉండమని చెప్పని ఆచంట నియోజకవర్గ ఓటర్స్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటాం. డిపాజిట్ రాదన్న విషయం రాసి పెట్టుకోవచ్చు. 100కి 200% రంగరాజుకి డిపాజిట్లు కోల్పోతున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ గారు బంపర్ మెజారిటీతో 30,000 పైచిలకు మెజారిటీతో పితాని సత్యనారాయణ గారు గెలుస్తున్నారనేటువంటిది తథ్యం తథ్యం తథ్యం. ఆచంట నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. ఇక్కడ రంగనాథరాజు గారు అవినీతికి పాల్పడుతూ అవినీతికి కేరాపాడ్రాస్ రంగనాథరాజు గారిగా ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ భూ కబ్జా
అందరికీ భూములు ఇస్తాను పేదవాళ్ళకి అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత రంగనాథరాజు గారికి దక్కుతుంది. మరి ఇసుక మాఫియా ఎలాగంటే ఇసుక ఇంతకుముందు తక్కువ ధర దొరికితే ఇప్పుడు ₹1,000 ఇసుక దోపేస్తున్నారు ఈ రంగనాథరాజు. అలాగే మద్యం మీద వచ్చే ఆదాయం అంతా కూడా జగన్ ప్యాలెస్కి పంపుతున్న ఈ రంగనాథరాజు రానున్న రోజుల్లో రంగనాథరాజుకి గుణపాఠం చెప్పడానికి మేమంతా యువత సిద్ధంగా ఉన్నాం. రంగనాథరాజుని ఇంటికి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి పీతాని సత్యనారాయణ గారిని 30,000 పైన భారీ మెజార్టీతో మేము నెగ్గించుకోబోతున్నామని సభాపూర్వకంగా తెలుపుకుంటూ, మరి బీజేపీ వర్మ గారు మరి ఆయన కూడా కలపు గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాపూర్వకంగా తెలుపుకుంటూ, మరి ఇక దుర్మార్గమైన పరిపాలనకి సమరగీతం పాడవలసిన సమయం వచ్చింది. మే 13వ తారీఖున అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బ్యాలెట్ ఓటుపై 3వ నెంబర్ మీద బీజేపీ కమలం పువ్వుకి, సైకిల్ గుర్తేమో 4వ మీద పీతాని సత్యనారాయణ గారికి వేసి మేమందరం భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.